అన్నమయ్య జిల్లాలో ఇసుక అక్రమ నిల్వలపై అధికారులు కన్నెర్ర చేశారు. తంబళ్లపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా మైన్స్, రెవెన్యూ, సెబ్, పోలీసు అధికారులు అక్రమ నిల్వలపై దాడులు చేశారు. బి కొత్తకోట మండలం సెట్టిపల్లి వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 3472 క్యూబిక్ మీటర్లు, సోంపల్లి పంచాయతీలో 2202 క్యూబిక్ మీటర్లు ఇసుక నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. 2 చోట్ల నిల్వలు ఉంచింది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పిఎల్ఆర్ సంస్థగా గుర్తించారు. పిఎల్ఆర్ సంస్థకు రెవెన్యూ, గనుల శాఖ అధికారులు నోటీసులు పంపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వలు ఉంచడంతో నోటీసులు పంపినట్లు అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వర్మ, చెప్పండి, ఈ నోటీసులపై పిఎల్ఆర్ సంస్థ ఎలా స్పందించింది? దీనిపైన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సుధాత్రి, తంబలపల్లె నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలోని ఈ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అధికారులు అక్రమ ఇసుక నిల్వలపై దాడులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మైన్స్, రెవెన్యూ, సబ్ పోలీసుల అధికారుల ఆధ్వర్యంలో ప్రస్తుతం అయితే దాడులు జరుగుతున్నాయి. గత వారం రోజులుగా కూడా ఈ తనిఖీలు అయితే చేపడుతున్నారు. ఇందులో భాగంగా బి కొత్తకోట మండలం సెట్టిపల్లి దగ్గర అక్రమంగా నిల్వ ఉంచిన 3472 క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ములకల్ చెరువు మండలం సోంపల్లి పంచాయతీలో కూడా 2202 క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలను కూడా స్వాధీనం చేసుకున్నారు. 2 చోట్ల కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి కూడా పిఎల్ఆర్ నిర్మాణ సంస్థకు చెందిన ఇసుకలుగా వాళ్ళు తీసుకొచ్చిన ఇసుకలుగా వీటిని గుర్తించడం జరిగింది. దీంతో పిఎల్ఆర్ సంస్థకు కూడా రెవెన్యూ, గనుల శాఖ అధికారులు నోటీసులు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి కలెక్టర్ కూడా పూర్తిగా నివేదిక అధికారులు అయితే పంపించడం జరిగింది. దీనిపైన ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే సోంపల్లి పంచాయతీ రెడ్డివారిపల్లిలో కూడా ఇటీవల పెద్దిరెడ్డి అనుచరులు దాదాపు 17 కోట్ల విలువైన 41,000 టన్నుల ఇసుక నిల్వలను అక్కడ పోగు చేశారని, దీంతో వాటిని కూడా సీజ్ చేశామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ మొత్తం ఇసుకను కూడా స్థానికంగా ఉన్న పాపాగ్ని నది దగ్గర నుంచి కూడా సదుం సమీపంలో ఉన్న సంగమేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఉన్న నది ఒడ్డు నుంచి ఇసుకను తీసుకొచ్చినట్లుగా కూడా అధికారులు గుర్తిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద తంబలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబీకులకు సంబంధించి ఏదైతే పిఎల్ఆర్ సంస్థ ఉందో ఆ సంస్థ పలు చోట్ల నిల్వ చేసిన డంపులను ప్రస్తుతం పోలీసులు సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీని మీద విచారణ చేసి దీంట్లో ఏదైనా లోపాలు కానీ దీంట్లో అక్రమాలు జరుగుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకునే దిశగా అధికారులు అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం తంబలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ ఉన్నారు. ఆయన కూడా మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సోదరుడు ఉన్నారు. ప్రస్తుతం ఈ దాడులు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో రాజకీయంగా కూడా ఇది దుమారం రేపుతోంది. రైట్, థాంక్యూ వర్మ.